ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నటువంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రంలోని జాబ్ పోస్టింగ్ కల్పిస్తూ 8575 పోస్టులతో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. 45,000కి పైగానే మీకు సాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసేసి ఒక జాబ్స్కి అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీగా ఒక లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక చిన్న లైక్ మాత్రమే కాబట్టి సో తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏడాది పొడవునా మనకి గవర్నమెంట్ నుంచి చాలా నోటిఫికేషన్స్ అనేవి వివిధ రకాల సంస్థల నుంచి రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో ఈ నోటిఫికేషన్ మాత్రం ఒక స్పెషల్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు, అది కూడా నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట. మీకు ఇక్కడ లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే నార్మల్గా మనకి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్టులకి లెవెల్ 1 సాలరీ ఉంటుంది కదా, కానీ ఈ డిపార్ట్మెంట్లో మీకు ఏంటి అంటే లెవెల్ 3 ప్రకారం సాలరీ అనేది ఉంటుంది. కాబట్టి మీకు స్టార్టింగ్లోనే 45,000కి పైగానే సాలరీ తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు చాలా రకాల బెనిఫిట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రాల్లోనే ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండి మీ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ ఛాన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్ని ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారంటే మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో 4987 సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు 2 నోటిఫికేషన్స్ గురించి చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసేసి మీకు ఏ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. అండ్ జాబ్ పోస్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీరు ఎక్కడికైనా జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మనకి టోటల్గా 3 స్టేజెస్లో సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్, క్వాంట్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్ ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు 50 మార్కులకి. దాని తర్వాత మనకి ఫైనల్గా ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే, మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు. మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి జాబ్ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 17th ఆగస్ట్ వరకు మాత్రమే టైం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి నేను ఆల్రెడీ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెసింగ్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళందరూ కూడా 650 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా 550 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి సంస్థలో సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి విజయవాడలో అయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి హైట్, వెయిట్ అలాంటివి ఏమీ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మంచిగా ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోకుండా సో వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి.
10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఐటీఎస్ సర్టిఫికేట్లతో పని లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రీసెంట్లీగా కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి కూడా 10th క్లాస్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 3588 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి కూడా సేమ్ మనకి లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు దాదాపుగా 45,000 వరకు సాలరీ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఏదైనా ఒక పోస్ట్కి సంబంధించి మీరు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా ఒక ట్రేడ్కి సంబంధించి మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ 18 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక నోటిఫికేషన్లో 10th పాటు ఐటీఐ వాళ్ళకి సపరేట్గా పోస్ట్ ఉన్నాయి. అలాగే కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. మనము కేవలం 10th క్లాస్ అర్హతతో అప్లై చేసేటువంటి జాబ్స్ ఏంటి అంటే కాబ్లర్, అలాగే టైలర్, వాషర్ మ్యాన్, బార్బర్, స్వీపర్, కానిస్టేబుల్, కోజిఆర్, సైసి అని చెప్పేసి ఉన్నాయి కదా. వీటిలో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్లతో పని లేకుండా ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుండా మీకు ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ పోస్టులకి సంబంధించి దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. అది మీరు పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు. ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో అబ్బాయిలు అయితే 165 సెంటీమీటర్స్ హైట్, చెస్ట్ 75 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్ అయితే 80 సెంటీమీటర్స్, అమ్మాయిలు అయితే 155 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ మీకు హైట్ విషయంలో రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మీకు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మీకు అబ్బాయిలకైతే 5 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది, 24 మినిట్స్ టైం ఇస్తారు. అమ్మాయిలకైతే 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది, 8 మినిట్స్ 30 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ 100 మార్కులకి అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ టాపిక్స్ మీద 2 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దాని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. సో ట్రేడ్ టెస్ట్ అనేది ఎవరికి పెడతారంటే 10th క్లాస్ అర్హతతో అప్లై చేసేటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి సంస్థల్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23rd ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి rect.bsf.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో చాలా తక్కువ ఫీజు అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా కేవలం 10th క్లాస్ అర్హతతో అనుకుంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆర్కేలాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి, అన్ని క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.